నమస్తే అండి. వెల్కమ్ టు తెలుగు కుక్స్. ఈరోజు మనము మెంతి ఆకుతో చపాతీ ఏ విధంగా చేయాలో చూద్దాం. ఈ ఎప్పుడు ఒకేసారి ఒకే రకంగా కాకుండా చపాతీని డిఫరెంట్ టేస్టులతో చేసి పెట్టామంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అంతేగాక ఆకుకూరలో ఉండేటువంటి పోషకాలన్నీ కూడా మనం పిల్లలకి అందించినట్లు ఉంటాం అన్నమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా సాఫ్ట్గా వస్తుంది. నేను చెప్పే విధానంలో కనుక మీరు మెంతి ఆకును కలిపి పరోటా చేశారంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. దీని రోటి పచ్చళ్ళతో కానీ, కూరతో కానీ, పప్పుతో కానీ దేనితోనైనా తీసుకోవచ్చు. నేనైతే టెర్రస్ గార్డెన్లో ఆకుకూరలు ఎప్పుడు వేసుకుంటానండి. ఎందుకంటే వాటికి కనీసం ఇవన్నీ ఆర్గానిక్గా మనం తినగలుగుతున్నాము అనే తృప్తి కోసం అనమాట. ఇలా గార్డెన్లో మెంతాకు వేసుకున్నాను. అది తీసుకొని వచ్చి దాన్ని శుభ్రం చేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ మెంతాకుల్లో చాలా ప్రయోజనాలు ఉంటాయి అన్నమాట. ఈ ఆకుకూర కంటి చూపుకి ఉపయోగపడుతుంది. ఇందులో ఐరను, కాల్షియము, జింక్, మెగ్నీషియము, విటమిన్ కే కూడా ఉంటాయి. ఇవన్నీ ఉండటం వల్ల మనని అనారోగ్య సమస్యల నుంచి కాపాడుతుంది. అంతేకాకుండా అధిక రక్తపోటుని తగ్గిస్తుంది, వెయిట్ లాస్లో ఉపయోగపడుతుంది, యాసిడ్ రిఫ్లెక్స్ని తగ్గిస్తుంది, తల్లిపాల ఉత్పత్తిని పెంచుతుంది. అంతేకాక ఇది ఒక అద్భుతమైన ఆకుకూర అండి. తప్పకుండా మీరు కూడా కుండీలో 4 గింజలు చల్లేసేయండి. 8 రోజుల్లో సూపర్ మెంతికూర మీకు తయారవుతుంది. చక్కగా దాన్ని కట్ చేసుకొని ప్రతి కూర తాలింపులో వేసుకోవచ్చు కొంచెం, లేదా చపాతీలో పిండి కలిపి చపాతీలు వేయచ్చు, పప్పులో వేసుకోవచ్చు. ఇప్పుడు నేను చపాతీ పిండిలో కలిపి ఎలా చేశానో చూపిస్తాను. ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ అల్లాన్ని తీసుకొని దాన్ని తరిగాను అనమాట, అంటే తురిమి దీనిలోకి ఒక పచ్చిమిర్చి తీసుకొని పచ్చిమిర్చిని కూడా బాగా సన్నగా ఒక మిరపకాయని 4 స్లిట్స్ చేయండి. చేసి దీనిని బాగా ఫైన్గా తరగండి. ఎందుకంటే చపాతీ మనం రుద్దుకునేటప్పుడు మనకి ఇబ్బంది లేకుండా ఉండాలంటే బాగా ఫైన్గా తరుక్కోవాలి. మనం శుభ్రం చేసి పెట్టుకున్నటువంటి మెంతికూరను తీసుకొని కూడా బాగా సన్నగా తరిగేసేయండి. చూసారా, దీన్ని మన గార్డెన్లో పండిన మెంతికూర అనేపాటికి ఎంత సంతోషాన్ని ఇస్తుందో మనసుకి. అలాంటి ఆనందాన్ని మీరు కూడా తీసుకోండి. కొంచెం 4 మెంతులు వేస్తే వచ్చేసిద్దండి. ఈ మెంతికూర మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుంది. తప్పకుండా మీరు పెంచుకొని ఈ మెంతికూరని వండుకోండి. చూడండి, ఈ విధంగా సన్నగా తరిగేసాను కదా. అల్లం తురుము, పచ్చిమిర్చి, మెంతికూర, ఇందులో కొంచెం జీలకర్ర కూడా వేయాలండి. ఈ విధంగా ఫైన్గా తరుక్కోవాలి. ఫైన్గా తరగటం వల్ల ఏమవుతుందంటే మన చపాతీ చేసేటప్పుడు మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది రుద్దేటప్పుడు. చూసారా, ఈ విధంగా తరిగేసి దీన్ని ఒక బౌల్ తీసుకొని అందులో అది అల్లం తరుగు ఆల్రెడీ తురిమి పెట్టుకున్నాం కదా, అల్లం తరుగు వేసాను, పచ్చిమిర్చి, మెంతికూర వేసేసాను. వేసి 1 టీ స్పూను జీలకర్రని తీసుకొని జీలకర్రని బాగా నలిపి వేసేసేయండి. అలా నలిపేయటం వలన మనం చపాతీ రుద్దుకునేటప్పుడు కొంచెం కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట. దీనిలోకి వచ్చేసి కొద్దిగా సాల్ట్ని, ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేయండి. యాడ్ చేసి దీనికి సుమారు 3 చిప్పగంటలు, అంటే 3 కప్పులు పిండి అనుకోండి, 3 కప్పుల గోధుమ పిండిని తీసుకొని దీంట్లో 1 స్పూను ఆయిల్ని యాడ్ చేయండి. ఈ ఆయిల్ని యాడ్ చేయటం వల్ల మన చపాతీలు బాగా మృదువుగా వస్తాయి. యాడ్ చేసి తగినంత నీరుని యాడ్ చేసి ఫస్ట్ ఇవన్నీ మిక్స్ చేయండి. మనం ఏవైతే కలుపుకున్నా అవన్నీ మిక్స్ చేసిన తర్వాత అప్పుడు వాటర్ని యాడ్ చేయాలి. వాటర్ని యాడ్ చేసి మన చపాతీకి అనుకూలంగా ఉండే విధంగా పిండి ముద్దనైతే తయారు చేసుకోవాలి. ఆ వాటర్ ఒకేసారి పోయొద్దండి, కొంచెం కొంచెం కలుపుకుంటూ మీరు చపాతీ పిండిని తయారు చేసుకోవాలి. దానివల్ల ఏంటంటే వాటర్ ఎంత అవసరమో పిండికి అంతే తీసుకుంటుంది. మనకి చపాతీ పిండి గట్టిగా అవ్వకుండా, మెత్తగా అవ్వకుండా మనకు కావలసిన కన్సిస్టెన్సీలో మనం పిండిని తయారు చేసుకోవచ్చు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేయటం వలన. చూడండి, ఈ విధంగా తయారు చేసేసాను. చేసి దీన్ని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి. చూసారా, మెత్తగా సాఫ్ట్గా ఎంత బాగా తయారైందో మన చపాతీ. ఇందులో ఏమేమి వేసాం? మెంతికూర, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు, అల్లం తరిగేసాం. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి పక్కన ఉంచేసేయండి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత మనకి చపాతీకి సరిపడా పిండిని మనం తీసుకోవాలి. తీసుకొని దాన్ని ముందు చేత్తో రౌండ్గా ఫామ్ చేసుకోవాలి. ఎంత రౌండ్గా ఫామ్ చేసుకుంటే మన చపాతీ మనకి అంత రౌండ్గా వస్తుందన్నమాట. దీనికి కొంచెం గోధుమ పిండిని అద్దుకొని
చపాతీ కర్రను తీసుకొని గుండ్రంగా చపాతీని మనము రుద్దుకోవాలన్నమాట. చూసారా, ఈ విధంగా రౌండ్ చపాతీని ఫామ్ చేసుకోండి. కొంచెం స్లోగా పిండిని అద్దుకుంటా చపాతీని ఒత్తుకోండి. అప్పుడేంటంటే కర్రకి పిండి అతుక్కోకుండా నీట్గా మన చపాతీ తయారవుతుంది. మీకు కొంచెం కర్రకు అంటుకుంటుంది అని ఫీలింగ్ వచ్చినప్పుడు వెంటనే పిండి అద్దండి. ఈ విధంగా ఇంకో చపాతీని కూడా తయారు చేసేసుకోండి. మధ్య మధ్యలో పిండి అద్దుకుంటూ, పొడిపిండి ఉంటుంది కదా గోధుమ పిండి, ఆ గోధుమ పిండిని మధ్య మధ్యలో అద్దుకుంటూ రౌండ్గా చపాతీ కర్రతో మనము తయారు చేసుకోవాలన్నమాట. చూసారా, రౌండ్గా ఎంత బాగా మన చపాతీ తయారైపోయిందో. ఈ చపాతీని కాల్చే విధానం కూడా మనము ప్రాపర్గా తెలుసుకోవాలి. చపాతీని ఎప్పుడైనా సరే పెనం బాగా వేడెక్కాలి. హై ఫ్లేమ్లో పెట్టి పెనాన్ని బాగా వేడెక్కనివ్వండి. పెనం బాగా వేడెక్కిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి చపాతీని దాని మీద వేసేసి 1 నిమిషం పాటు దాని మీద టచ్ చేయొద్దు, కాలనివ్వండి హై ఫ్లేమ్ మీద. 1 నిమిషం తర్వాత దాని మీద, చపాతీ మీద చిన్న చిన్న బొడిపిల్లాగా రావటం స్టార్ట్ అవుతుంది. గమనించారా? అదిగో చిన్న చిన్న బొడిపిలు అయితే వచ్చేసాయి. ఆ బొడిపిలు వచ్చినప్పుడు కొంచెం మన చేత్తో అలా రౌండ్గా తిప్పండి. అలా తిప్పటం వల్ల చపాతీ మొత్తం ప్రాపర్గా ఈవెన్గా కాలుతుందన్నమాట. చూసారా, అదిగోండి. కాలిన తర్వాత తిప్పి మళ్ళీ ఒక 30 సెకండ్స్ కాలనివ్వండి. కాలిన తర్వాత ఇప్పుడు 1/4 టీ స్పూను నెయ్యిని తీసుకొని మన చపాతీ అంతా స్ప్రెడ్ చేయండి. అదేవిధంగా మరొక 1/2 స్పూన్ నెయ్యిని తీసుకొని చపాతీ చుట్టూ దాన్ని స్ప్రెడ్ చేసేసేయండి. ఇప్పుడు చపాతీని తిప్పండి. చూసారా ఎంత బాగా కాలిందో, అంత ఈవెన్గా అంచులు అమ్మటి కూడా. దీన్ని అలా రౌండ్గా తిప్పుతూ మరొక నిమిషం పాటు కాల్చండి. చూడండి, చపాతీ అంతా ఈవెన్గా అయింది. అదేవిధంగా మరొక చపాతీని తీసుకొని దాన్ని కూడా సేమ్ ప్రొసీజర్లో కాల్చేసుకోండి. అంతే, ఇంకా అన్ని చపాతీలని ఈ విధంగానే తయారు చేసుకోండి వచ్చనమాట. ఈ మెంతికూర మన కంటి చూపును మెరుగుపరుస్తుంది, నరాల రుగ్మతను తగ్గిస్తుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఫైబర్ పుష్కలంగా ఉండటం వలన మనకి కాన్స్టిపేషన్ కూడా దూరం అవుతుంది. ఎన్నో ఔషధాల నిలయం అన్నమాట ఈ మెంతికూర. ప్రతిరోజు 2 పూట్ల కనుక మెంతికూరను తీసుకున్నారంటే మీరు మన బాడీలో ఉన్న వ్యర్థాలన్నింటినీ బయటికి దోసేసిద్ది. ఎందుకంటే ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా, ఆటోమేటిక్గా ఫైబర్ ఏమన్నా ఫుడ్ తీసుకున్నామంటే వ్యర్థాలు బయటికి హ్యాపీగా వెళ్ళిపోతాయి. దానివల్ల కాన్స్టిపేషన్ కూడా మనకి దూరం అయిపోద్ది. ఇది లిపిడ్స్ని బ్యాలెన్స్ చేసిద్ది, కొలెస్ట్రాల్ని తగ్గించిద్ది. తప్పకుండా మీరు మెంతికూరని పెంచుకొని ప్రతిరోజు 2 పూట్ల తినడానికి ట్రై చేయండి. దానివల్ల మన ఆరోగ్యం ఎంతో భద్రంగా ఉంటుందన్నమాట. చూసారా, మన చపాతీలు ఎంత బాగా తయారైపోయాయో. ఇవి చాలా రుచిగా ఉంటాయండి. ఎప్పుడూ ఒకే రకంగా కాకుండా చపాతీలని మనం ఈ విధంగా డిఫరెంట్గా చేసి పెట్టామంటే పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. చాలా రుచిగా ఉంటాయి. చాలా పోషకాలు అయితే ఈ మెంతికూర వలన పిల్లలకి మనం అందించిన వాళ్ళు అవుతామండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మరిన్ని మంచి రెసిపీస్తో మీ ముందుంటాను. చూసారా, నేను ఈరోజు క్యాబేజీ కర్రీ అని టమాటా చట్నీ చేశాను, రోటి పచ్చడి. ఆ టమాటా చట్నీలో, క్యాబేజీ కర్రీలో ఈ మెంతికూర తింటా ఉంటే అబ్బబ్బా ఎంత టేస్టీగా ఉందంటే తప్పకుండా ట్రై చేయండి.